రైతులకు శుభవార్త. రైతులకు సంబంధించి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ఉదయం ధాన్యం కొంటే సాయంత్రానికి నగదు జమ. పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఖరీఫ్లో ఇప్పటి వరకు 6,83,623 మంది రైతుల నుంచి 9,890 కోట్లు విలువైన 41.69 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, ఇందులో 9,800 కోట్లు 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేశామని పౌర సరఫరాల శాఖ అయితే తెలియజేసింది. ఇకపై ఉదయం ధాన్యం కొంటే అదే రోజు సాయంత్రం నగదు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రబీ ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని, రైతు సేవా కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేలా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. సో ఆయన విజయవాడలో పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయంలో మాట్లాడారన్నమాట. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ కొనసాగుతుందని అన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలిస్తున్నాము అన్నారు. తేమ శాతం, జీపీఎస్ రవాణా సమస్యలు సమర్థంగా అధిగమించామని మనోహర్ పేర్కొన్నారు. రబీలోను గోదాలు, రవాణా, నిల్వ సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి అన్నారన్నమాట. ఏది ఏమైనా ఉదయం ధాన్యం కొంటే సాయంత్రానికి ఖాతాలకు డబ్బులు అయితే వేస్తా అని చెప్పారు. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.